అనే దానికి సంబంధించి చర్చించబోతున్నారు. ప్రపంచానికి అవసరమైన చమురులో 20% హర్ముజ్ గుండానే రవాణా అవుతుంది. హర్ముజ్ ఇండియాకు కూడా చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. గల్ఫ్ రాజకీయాల్లో ఇండియా కీలకంగా మారే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ సంకల్ప్ పేరుతో గల్ఫ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండియన్ నేవీ యాక్టివిటీస్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయించడానికి సంబంధించి మొత్తం 30 దేశాలతో ఇప్పుడు యూకే ఒక మీటింగ్ని ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ మీటింగ్లో ఇండియా కూడా ఒక కీలక భాగస్వామి కాబోతున్నారు. చాలా విత్ ఆల్ రెస్పెక్ట్ అండ్ ఇంపార్టెన్స్ ఇండియాకి ఒక ప్రత్యేకమైనటువంటి ఇన్విటేషన్ అక్కడి నుంచి రావడం అనేది చాలా మనం చూస్తున్నాం. యూకే ఫారెన్ సెక్రటరీ వేట్ కోపర్ అండ్ మరికొంతమంది ఇప్పుడు దీనికి అధ్యక్షత వహించినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమైనటువంటి దేశాలు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కెనడా, యుఏఈ భాగంగా ఉన్నాయి. ఈ కమిటీలో అందరూ కూర్చొని సామరస్యపూర్వకంగా ఎలాంటి వైలెన్స్కి తావు లేకుండా ఎలా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయించాలి, అక్కడ ఇరుక్కుపోయినటువంటి షిప్స్ని ఎలా బయటకు తెప్పించాలి అనే దానికి సంబంధించి ఈ సమావేశం. అయితే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా మనం చూసాం. రీసెంట్గా ట్రంప్ ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చాడు. ఏమని? ఆల్ ఆఫ్ దోస్ కంట్రీస్ దట్ క్యాన్ గెట్ జెట్ ఫ్యూయల్ బికాస్ ఆఫ్ ది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ like the United Kingdom, which refused to get involved in the deception of Iran. I have suggestion for you. Number 1, buy from US. We have plenty of oil. And number 2, build up some delayed courage. Go to the Strait of Hormuz and just take it. Trump రాసినటువంటి ఒక మెసేజ్ ఇది. యూకేని అడిగారు, ట్రంప్ యూకేని ఇన్వాల్వ్ అవ్వమని చెప్పేసి ఈ విషయంలో మీ మద్దతు ఇవ్వండి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయించడానికి యుద్ధంలోకి రండి అని చెప్పేసి ట్రంప్ అడిగితే యూకే మేము కుదరదు, మేము రామని చెప్పారు. అయితే రామని చెప్పినప్పుడు ట్రంప్ చెప్పినటువంటి మెసేజ్ ఇదే. ఆల్ ఆఫ్ దోస్ కంట్రీస్ దట్ కాంట్ గెట్ జెట్ ఫ్యూయల్ బికాస్ ఆఫ్ ది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లైక్ ది యునైటెడ్ కింగ్డమ్, యూకే లాంటివి ఈ ఆయిల్ లేక సఫర్ అవుతున్నాయి కదా, జెట్ ఫ్యూయల్స్ కూడా లేక. సో విచ్ రిఫ్యూజ్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డిసెప్షన్ ఆఫ్ ఇరాన్ని ఓడించడానికి కలిసికట్టుగా పనిచేద్దామంటే రావని చెప్పారు కదా. సో నా దగ్గర 2 సజెషన్స్ ఉన్నాయి. ఒకటి, యుఎస్ దగ్గర నుంచి మీరు ఆయిల్ కొనుక్కోండి, మీకు అక్కడి నుంచి ఆయిల్ రావడం లేదు కదా అని చెప్తున్నారు. మా దగ్గర చాలా ఆయిల్ ఉందని చెప్తున్నారు. సెకండ్ వన్, బిల్డప్ సమ్ డిలైడ్ కరేజ్, గో టు స్ట్రైట్ అండ్ జస్ట్ టేక్ ఇట్. మీ దగ్గర ఇన్ని రోజులుగా లేని కరేజ్ అంటే ఆ ధైర్యాన్ని కూడగట్టుకోండి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి యుద్ధం చేసేసి అక్కడ మనం సాధించుకుందాం అని చెప్పేసి ఒక ఉచిత సలహాని ట్రంప్ ఇచ్చాడు, అద్భుతమైనటువంటి సలహాని. నీ సలహాలు మాకు అవసరం లేదులే అని చెప్పేసి ఇప్పుడు అందరూ కలిసి 30 దేశాలు కలిసి ఇప్పుడు ఈ మీటింగ్ని పెట్టుకున్నాయి. ఈ మీటింగ్ని పెట్టుకొని ఎలా సామరస్యంగా మనం బయటపడాలి అనే దానికి సంబంధించి వీళ్ళు డిస్కస్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అతి త్వరలో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయించడానికి ఒక మీటింగ్, ఆ మీటింగ్లో భారత్ కూడా ఒక కీలకమైనటువంటి మెంబర్. ఈ నేపథ్యంలో ఇప్పుడు భారత్ ఇన్ఫ్లుయెన్స్ గల్ఫ్ దేశాలకు సంబంధించి ముఖ్యంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. గల్ఫ్ దేశాల్లో తిరిగి పీస్ని రీస్టోర్ చేయడానికైనా లేకపోతే అక్కడి వ్యవస్థల్ని కొంత సెట్ చేసే విషయంలో తీసుకునే కీలక నిర్ణయాల్లో అయినా సరే భారత్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఒకసారి భారత్ నుంచి ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ ఇప్పటికే రణ్ధీర్ జైస్వాల్ దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ ఈ మీటింగ్లో పాల్గొంటారని కూడా ఆయన చెప్పడాన్ని మనం చూసాం. సో ఒకసారి రణ్ధీర్ జైస్వాల్ ఏమంటున్నారో చూద్దాం. Talks on the Strait of Hormuz. Several countries, which also includes India, for talks on the Strait of Hormuz. From our side, Foreign Secretary is attending the meeting this evening. It may have started or it will be starting shortly. Several countries, which also includes India, for talks on the Strait of Hormuz. From our side, Foreign Secretary is attending the meeting this evening.
మనం చూస్తున్నాం. నా కొలీగ్ సచిన్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ఇండియాకి ఎంత ఇంపార్టెంటో మనం చూసాం. ప్రపంచం యొక్క మొత్తం రవాణా అక్కడి నుంచే జరుగుతుంది. 20% ఆయిల్ అండ్ గ్యాస్ రవాణా అక్కడి నుంచే జరుగుతుంది. ఈవెన్ ఇండియాకి సైతం 40% ఆఫ్ ఆయిల్ కానీ, లేదంటే సిఎన్జి, ఎల్పిజి, ఎల్ఎన్జి 50%, అలాగే 80% ఆఫ్ మన ఎల్పిజి అక్కడి నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇట్స్ వెరీ క్రూషియల్. అంటే ఇరాన్ నుంచి కాదు, ఆ గల్ఫ్ దేశాల నుంచి కూడా రావాల్సినటువంటి షిప్స్ అన్ని అటు నుంచే రావాలి కాబట్టి అక్కడే ఆగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. నా కొలీగ్ సచిన్ జాయిన్ అవుతున్నారు. సచిన్, ఇప్పుడు ఈ 30 దేశాలు కలిసి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఎలా చూడాలి? అండ్ భారత్కి ప్రత్యేక ఆహ్వానం అందడం కానీ, సో భారత్ ఎలాంటి రోల్ ప్లే చేయబోతుంది ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయించే విషయంలో? అండ్ ఫర్దర్గా ఎలా ఉండవు ఇప్పుడు? అంటే ట్రంప్కి ఇది మింగుడు పడదేమో కదా ఇంత పీస్ఫుల్గా జరిగే విషయం? అన్నమాట ఎగ్జాక్ట్ వాస్తవం అని చెప్పుకోవాలి. బట్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, ఎందుకంటే ఇంత జరుగుతున్నప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ విషయంలో ఈరోజు జరిగిన భేటీ ఎవరెవరని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే చాలా కీలకమైన పరిణామం కింద మాట్లాడుకుంటున్న క్రమం నందు. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో భారత్ ను ఆహ్వానించడం, పాల్గొన్న దేశాల గురించి చెప్తాను సో దట్ మీకు అర్థమవుతుంది. మరి ముఖ్యంగా యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, చెక్ రిపబ్లిక్, రొమేనియా, లిథువేనియా, ఎస్తోనియా, లాట్వియా, స్లోవేనియా, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ ఇండియా. ఇక్కడ అంటే వీటితో పాటు ఇంకొన్ని దేశాలు, కానీ కీలకమైనవి ఇవి. సో ఒక విధంగా చెప్పాలంటే నేటో దేశాలు ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. నేటోకి సంబంధించిన కొన్ని దేశాలు ఉన్నాయి, యూరోపియన్ కంట్రీస్ గా మాట్లాడుకుంటున్న దేశాలు ఉన్నాయి. దాంతో పాటు ఏ దేశాలైతే కాస్త తటస్థ వైఖరిని అవలంబిస్తున్నాయో, ఏ దేశాలకైతే సాధ్యమవుతుందో, ఏ దేశాల అవసరం ఉందో, సౌదీ అరేబియా అవసరం ఉంది, బహ్రెయిన్ అవసరం ఉంది, అంటే అవసరం ఉన్న దేశాలతో పాటు ఆ మధ్యవర్తిత్వం వహించగలవు. కాస్త వీటి విషయంలో ఎందుకు భారత్ ఆహ్వానించి అనేది ఒక 2-3 పాయింట్లు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రమ్ ద బిగినింగ్ ఇండియా తటస్థ వైఖరి అవలంబించింది. దాంతో పాటు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ విషయంలో ఇటు నొప్పించక తానొప్పక తప్పించుకు తిరుగువారు నేర్పరి సుమతి అని చెప్తూ ఉంటారు. మనకి సాధారణంగా మన తెలుగులో పద్యం ఉంటుంది. అటువంటి వైఖరి అవలంబించిందంటే కనుక నిర్మోహమాటంగా ఎత్తని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ రోజు జరిగిన ఇష్యూ గురించి మాట్లాడుకుంటే, భారత్ ని ఆహ్వానించడం వెనకాల కారణం ఒకటి. ఇరాన్ నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి తన ఆయిల్ తెప్పించుకుంటూనే నేవీని పంపించుకుని మన చమురు అంటే అటువైపు నుంచి తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ కొద్దిసేపటి క్రితం కూడా ఇరాన్ నుంచి ఫ్రమ్ ద ఐ థింక్ చాలా ఏళ్ల తర్వాత ఇరాన్ నుంచి మనకి చమురు వచ్చింది ఈ రోజు. సో అంటే అర్థం చేసుకోవచ్చు, ఇరాన్ నుంచి కొన్నేళ్ల తర్వాత మనకి రావడం అనేది కీలక పరిణామం. ఈ పరిణామాన్ని చూస్తే వీళ్ళేమనుకుంటున్నారు, ఇన్ఫాక్ట్ మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మన నేవీ వెళుతోంది మన చమురును తీసుకొచ్చేందుకు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీదుగా, అంటే అంత భద్రతను కల్పిస్తున్నాం. కాబట్టి ఎందుకు భారత్ ని ఇన్వైట్ చేశారు? ఒక 2-3 పాయింట్లు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ది వెరీ ఫస్ట్, మనకి ఇరాన్ తో సత్సంబంధాలు ఇంకా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ కొద్దిసేపటి క్రితం ఇరాన్ దౌత్యాధికారి కూడా మన విషయంలో చాలా క్లారిటీ ఇచ్చారు. మన వాళ్ళు సేఫ్ గా ఉన్నారని చెప్పుకొచ్చారు. దాంతో పాటు మనం ఇంకా కమ్యూనికేషన్ లో ఉన్న వాళ్ళతో. ఇక 2వ పాయింట్, మన చమురుడు తెచ్చుకోగలుగుతున్నాం. ఇక 3వ విషయానికి వస్తే కనుక నేవీ విషయంలో మనకి సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వస్తే కనుక వాళ్ళ షిప్స్ లేకపోతే ఇరాన్ అనుమానం కలుగో వాళ్ళ మీద అటాక్ దిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమెరికా సపోర్ట్ వస్తున్నారని చెప్పి. కాబట్టి వాళ్ళ ఫోర్సెస్ ని ఇక్కడ తీసుకొచ్చే సందర్భం ఉండదు. అండ్ ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళకి ఎక్కువ కష్టం పడుతుంది. మ్యూచువల్ కోఆపరేషన్ గా ఒకవేళ అక్కడి నుంచి అంటే ఇండియా కనుక సపోర్ట్ ఇస్తే అటు నుంచి వచ్చే వెషల్స్ ని కొంతవరకు వచ్చి అక్కడి నుంచి వీటిని తీసుకెళ్లే క్రమంలో వీటి గురించి కూడా డిస్కషన్ చేసుకుని ఉండొచ్చు కాక ఆఫ్ ద రికార్డ్ గా. అండ్ 4వ పాయింట్ వస్తే, ఇది కీలకమైన పాయింట్. ఏంటది? ఇటు భారత మధ్యవర్తిత్వం వహించగలిగితే, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ విషయంలో కనుక మధ్యవర్తిత్వం వహించగలిగితే, ఎక్సెప్ట్ అమెరికా, ఎక్సెప్ట్ ఇజ్రాయెల్, ఇప్పుడు ఈ యూరోపియన్ కంట్రీస్ కి చాలా కీలకం. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను? కొద్దిసేపటి క్రితం ఆస్ట్రేలియా ప్రధాని ఆయన కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఐఎమ్ వెరీ సారీ, మీతో మాట్లాడే టైంలో ఆయన పేరు మర్చిపోయాను. ఆయన కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ ఏమన్నారంటే, ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమని? ఇప్పుడు ప్రపంచం ఆర్థికంగా కుదేలైపోతుంది అండ్ మరి ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్, వెస్ట్రన్ కంట్రీస్ చాలా ఇబ్బంది పడతాయి అని చెప్పి ఆయన చెప్పిన స్టేట్మెంట్ అది రెప్లికేట్ అవుతోంది. ఎందుకు ఆస్ట్రేలియా కూడా ఉంది ఈ